కనకం అయితే దుగ్గిరాల కుటుంబానికి వచ్చి మా అప్పుకి ఈ శుక్రవారమే పెళ్ళి, ఇదిగోండి పెళ్లి పత్రిక. ఇంకెప్పుడు నా కూతురు గురించి మీరు తప్పుగా మాట్లాడవద్దు, మాట్లాడుకోవద్దు, చూస్తూ ఉండండి. ఇదిగోండి నా కూతురు పెళ్లి పత్రిక వచ్చే శుక్రవారమే, మీ ఇంటి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ధాన్యలక్ష్మితో కనకం అయితే అంటూ ఉంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరేలే అప్పుకి పెళ్లి జరుగుతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అది విని కళ్యాణ్ అలాగే రాజు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పెళ్లి పత్రికలు కూడా పనిచేస్తున్నారు అని చెప్పి కళ్యాణ్ అయితే తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రాజు అయితే కళ్యాణ్ని చూసి ఏం చేయలేక తనైతే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ పెళ్లి పత్రికను తీసుకుని ధాన్యలక్ష్మి అయితే, నా కొడుకు మాత్రం నీ కూతుర్ని అంట పెట్టకూడదు, అమ్మో అదైతే మాత్రం తప్పింది, అది చాలు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాజు మాత్రం ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.